కోసం ఆల్రెడీ పొద్దున్నే చూస్తున్నాం కదా, మధ్యాహ్నం నుంచి డబ్బులు వస్తాయని తెలుసు. ఎవరికి? మనకి, పత్రికలు చదివేవాళ్ళు. ఆ బ వాళ్ళకి ఆ వృద్ధులకి ఎట్లా తెలుస్తుంది? తెలియదు. పొద్దున్నుంచి వచ్చి సచివాలయాల దగ్గర క్యూ లైన్లో నుంచున్నారు మండు టెండల మధ్యలో. ఇప్పుడు కన్నీళ్లు కారుస్తున్నటువంటి మొసలి కన్నీళ్లు కారుస్తున్న వాళ్ళందరూ ఆ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసేదాకా, నిషేధించేదాకా ఊరుకోలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల సంఘం తాజాగా పింఛన్లు పంపిణీ చేయకుండా వాలంటీర్ల మీద నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 30 జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎన్నికల సంఘం ఉత్తర్వులను చట్టవిరుద్ధంగా ప్రకటించి వాటిని రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా కుంచెనపల్లి మున్నంగికి చెందిన వంగా వరలక్ష్మి, వంగా బిందు, అల్లు సునీత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. వ్యాజ్యం గురించి పిటిషనర్ల తరపు న్యాయవాది గుండాల శివప్రసాద్ రెడ్డి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అత్యవసర విచారణకు అభ్యర్థించారు. బుధవారం వ్యాజ్యంపై విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.